యేసుక్రీస్తు యొక్క ఘననామంలో పరమ తండ్రిని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించటానికి అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధనను మహోన్నతునికి సమర్పించి ఆయన ఆశీర్వాదాలతో దేవదేవుని యొక్క నిత్యత్వానికి వారసులు అవ్వటానికి దేవాసక్తితో మహోన్నతుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితురాండ్రకు, యవ్వనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. దైవభక్తి విషయంలో సాధకమును గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దైవభక్తి విషయంలో సాధకము ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో అన్ని విషయాల్లో కూడా అది ప్రయోజనకరమై ఉన్నది అనేటటువంటి సంగతి మనకు తెలుసు. అందుచేతనే మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయనే అనుగ్రహిస్తూ ఉన్నారు. దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించేటటువంటి ఆ సాధకాలను బట్టి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో దైవభక్తిని గురించి సాధన చేస్తూ దేవుని పోలికలోనికి మనం ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనము చీకట్లో నడుస్తూ దైవ సహవాసం గలవారమని చెప్పుకున్నట్లయితే మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించేటటువంటి అవకాశం మనలో ఉండదు. కనుక దేవుని యొక్క వెలుగులో నడుస్తున్నామా లేక చీకట్లో నడుస్తున్నామా అనేటటువంటిది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేతనే మనం ఆలోచన చేశాం. 119వ కీర్తనలో పదకొండవ వచనాన్ని చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. భక్తుడు మాట్లాడినట్లుగా ఈ రోజున మనము కూడా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఎదుట మనము పాపము చేయకూడదు. అది హృదయం యొక్క తలంపులు, కోరికలు, భావ ప్రేరణల విషయంలో కానీ, మనసు యొక్క ఆలోచనల విషయంలో కానీ, కంటి చూపుల విషయంలో కానీ, చెవి వినికిడి విషయంలో కానీ, నోటి యొక్క మాటల విషయంలోనూ, తిని త్రాగేటటువంటి ఆహార పదార్థాల విషయంలోనూ, అలాగే మన నడక విషయంలో, మన క్రియల విషయంలో ఎక్కడ కూడా దేవుని ఎదుట పాపం చేయటానికి సాహసించకూడదండి. ఏదైతే వింటూ ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, పొల్లు పోకుండా మనం అనుసరించి జీవించగలిగే వారముగా ఉండాలి. ఏం చేస్తున్నానంటే, క్రొత్తగా జన్మించి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. క్రొత్తగా జన్మించి దశాబ్దాలు గడిచిపోతున్నటువంటి సమయంలో ఎంతవరకు మనం ఆత్మీయ ఎదుగుదల సాధిస్తూ ఉన్నాం? ఎంతవరకు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదుగుతూ ఉన్నాం?
ఎంతవరకు పోగొట్టుకున్నటువంటి దేవుని పోలికలోనికి ఎదగటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుచేతను అనంటే మన దైవ సహవాసాన్ని అనుభవించాలి అనంటే మనము కూడా దైవము వలె బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. అంచేతనే స్నేహానికి సహవాసానికి సమవుజ్జి కావాలని మీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం మనలోనికి రానప్పుడు, దేవుని యొక్క స్వభావం మన యొక్క అంతరంగంలో ఏర్పడినప్పుడు, ఆ దైవ లక్షణాలు అనుదిన జీవన విధానంలో మనం కనుపరచలేనప్పుడు మన జీవితం వ్యర్థం. ఏదో కేవలం వచ్చి కూర్చొని ఆమెను అనుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రపు బ్రతుకు మరొకటి ఉండదండి. మీకు అర్థమవుతుందా అండి? భౌతికంగా లక్షలు కోట్లు సంపాదించుకొని తొలతోగవచ్చు. భౌతిక జీవితంలో అనుభవించవలసినటువంటి సంతోష ఆనందాలన్నీ అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో దరిద్రులం. మీకు అర్థమవుతుందా అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో దరిద్రులం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఆయా అవసరతలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి విధానం కనుక మన జీవితంలో ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఎదుట పాపం చేస్తాం. ఎందుచేతనంటే మన హృదయంలో వాక్యానికి చోట్లేదు. మన హృదయంలో వాక్యానికి చోట్లేదు. ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎంతవరకు అది మన జీవన విధానంలో జరుగుతూ ఉంది మనం ఆలోచించుకోవాలండి. అంచేతనే భక్తి, దైవభక్తి విషయంలో సాధకానికి దేవుని యొక్క వాక్యం విషయంలో సాధకం అవసరం. వాక్యం లేకుండా ఏ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఏ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి సరిపోం. మీకు అర్థమవుతుందా? వాక్యానుసారమైనటువంటి విధానం లేకుండా, వాక్యం మన యొక్క జీవితంలో క్రియాశీలకంగా మలచబడకుండా, దేవుని వాక్యం మన అనుదిన జీవన విధానంలో నెరవేర్చబడకుండా మనం ఆత్మ సంబంధముగా ఏ విధమైనటువంటి ఎదుగుదల సాధించలేము. విశ్వాస విషయంలో ఓడిపోతాం, దైవభక్తి విషయంలో కూడా ఓడిపోతాం. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మనం ఏం చేయాలంటున్నాడు చూడండి. తొంభై 8వ వచనం, 119వ కీర్తనలోనే 98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. దేవుడు కాదు, మనకు తోడుగా ఉండాల్సినవి దేవుడు కాదు. ఏవి? దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడుగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే అప్పుడు దేవుని యొక్క తోడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మన జీవితం లేకుండా దేవుని యొక్క తోడు కావాలి అని అంటే అది అసాధ్యం, జరిగే పని కాదు. అంచేతనే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. గత పాఠంలో మనం ఆలోచన చేశాం. శత్రువులు
మనం నిజంగా దేవుని కుమారులము కుమార్తెలమై దేవునికి ప్రియమైనటువంటి పిల్లలముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే ఏం చేస్తాం? తప్పకుండా దేవుని యొక్క శత్రువులు మన శత్రువులై ఉంటారు. దేవుని శత్రువులు మన శత్రువులై ఉంటారు. ఏం చేత దేవునికి మనం ప్రియమైనటువంటి కుమారులు కుమార్తెలం, ప్రియమైనటువంటి పిల్లలం. దేవునికి ప్రధానమైనటువంటి శత్రువు సాతాను. వాడి యొక్క ప్రలోభంతో ఈ రోజున దేవుని యొక్క జ్ఞానాన్ని ఎంతగా పాడు చేస్తుంది ఈ క్రైస్తవ ప్రపంచం అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మీకు అర్థమవుతుందా? అంచేతే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడమంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి, దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. ఏం చేద్దామంటే లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? దాన్ని కలిపి చెరుపుతూ ఉన్నారు. ఆ స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, గ్రంథంలో లిఖితమైనటువంటి దాన్ని కలిపి చెరిపేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుకు శత్రువులుగా కొనసాగుతున్నారు. క్రీస్తు ప్రభు ఎవరు? దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, లోగోస్, సర్వ సృష్టికి మూలమైనటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, అంటే క్రీస్తు ప్రభు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఎవరు మన మధ్య అంటే మానవుల మధ్య నివసించినటువంటి వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవన విధానము అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి జీవన విధానం. మీకు అర్థమవుతుందా? వాక్యానికి విరుద్ధము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు విరుద్ధమైనటువంటిది. అంచేతనే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వాడు క్రీస్తు యొక్క రూపాన్నే అటు ఇటు మార్చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వారందరూ కూడా ఎవరికి శత్రువులు? క్రీస్తుకు శత్రువులై ఉన్నారు, క్రీస్తు ప్రభువుకు శత్రువులై ఉన్నారు. ఇంకనూ మనం చూస్తే వాళ్ళు తమ కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు. అటువారు ఇంకా ఏం చేస్తున్నారు? అటువారి యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అంటున్నాడు. నాశనమే వారి యొక్క అంతం, నాశనమే వారి యొక్క అంతం. మీకు అర్థమవుతుందా? మనం ఎలా ఉంటూ ఉన్నాం? మనం కూడా దేవుని అందింపబడుతున్నటువంటి దైవ సందేశాల మీద వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం కదా, విమర్శలు గుప్పించడానికి ప్రయత్నం చేస్తాం కదా.
అది దేవుని యొక్క సంకల్పానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగానే మనం చేయకపోతే మనము కూడా అట్టి స్థితిలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎట్టి స్థితిలోనికి? క్రీస్తుకు శత్రువులమై, మన కడుపే మన దేవుడై, నాశనమే మన యొక్క అంతమై ఉండటానికి అవకాశాలు. అంచేత ఏమంటాడు? లోకంలో అనేకులు సున్నతి సంబంధులై ఉన్నారు, అనేకులు అవిధేయులై ఉన్నారు, అనేకులు వదరుబోతులై ఉన్నారు, అనేకులు మోసం చేసేవారై ఉన్నారు. అందుచేత ఏమంటున్నాడు? వారి నోళ్ళు ముయ్యించాలి అంటున్నాడు. ఏం చేతనంటే వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేసేస్తున్నారు. సహిస్తామా దేవుని కుమారులముగా, కుమార్తెలంగా? సహించేవాడు దేవుని కుమారుడు కాడు, సహించేటటువంటి వారు దేవుని కుమార్తెలు కారు. అటువంటి కార్యక్రమాలకు హాజరై వారు జరిగించేటటువంటి దాన్ని సమర్థించేవాళ్ళు కూడా దేవునికి కుమారులు, కుమార్తెలు కాదు. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా. ఏంటండి మనల్ని గురించి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను, వారు నాకు ప్రజలై ఉంటారు, వారికి నేను దేవుడినై ఉంటాను. కాబట్టి లోకంలో నుంచి ఏం చేశాడు? మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉండకుండా లోకంతో కలిసిపోయే పరిస్థితులు, మత శాఖలతో కలిసిపోయే పరిస్థితులు, వారి అబద్ధ బోధనను సమర్థించి వారి అబద్ధ బోధనలకు సమ్మతించేటటువంటి పరిస్థితులు మనలో ఉండటానికి వీల్లేదు. ఏం చేతనంటే వారు ఉపదేశింపకూడని వాటిని తమ దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు, కుటుంబములనే పాడు చేసేస్తున్నారు. దేవుని కుమారులంగా, కుమార్తెలంగా సహిస్తామా? అంచేతనే 2:15 వెళ్ళేసరికి ఏమన్నాడు? నేను తిమోతి పత్రికలో ఉన్నా, ఏమంటున్నాడు? సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించు, నిన్నెవరిని తృణీకరింపనీయకుమా. సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించు. దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కనుక ఆ స్థాయిలో మన యొక్క జీవన విధానం ఉండాలి అని అంటే, సమయం దొరికిన కొలది గ్రంథంతో సమయాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి, చదవాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి, దాన్ని గ్రహించుకోవటానికి ప్రయత్నం చేయాలి, దాన్ని గైకొనటానికి ప్రయత్నం చేయాలి, మన మనసులోనూ హృదయంలోనూ ఉంచుకోవటానికి, హృదయాలు అనేటటువంటి మెత్తని పలకల మీద వ్రాసుకోవటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేత? మనం పోరాడాలి. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి అనేకులతోటి మనం పోరాడాల్సినటువంటి అవసరం, మొహమాటానికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నుండి తప్పించుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. మీకు అర్థమవుతుందా అండి? మన పిల్లలు మనం అప్పగించినటువంటి బాధ్యతలను విస్మరిస్తే మనకు ఎలాంటి బాధ కలుగుతుందో, లోకరక్షణకై దేవుని యొక్క సంకల్పాన్ని విస్మరించి ఆయన చిత్తాన్ని జరిగించుకోకుండా దేవుని కుమారులమని, కుమార్తెలమని చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా మనం బ్రతకగోరితే ఆయనకి ఎంత ఆవేదన ఉంటుందో. ఏమండి? మన పిల్లలు మన మాట వినట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అంటేనే మనకు ఆవేదన కలుగుతుంది, నలిగిపోతామే. మరి కోటాను కోట్ల ప్రజలు దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉంటే అందులో
సృష్టికర్త అయినటువంటి దేవునిగా ఎరగనటువంటి వాళ్ళు అధికం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగామని చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా బోధ చేసేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా నేర్చుకుని దాని ప్రకారం జీవిస్తూ అందులో ఉన్నటువంటి సత్యాన్ని ప్రబలం చేయాల్సినటువంటి, ప్రబోధించాల్సినటువంటి, ప్రకటించాల్సినటువంటి, ప్రచురపరచాల్సినటువంటి బాధ్యత కలిగిన వారు క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని కుమారులు కుమార్తెలు మాత్రమే. ఎంతవరకు ఆ బాధ్యత విషయంలో మనం నమ్మకంగా ఉంటూ ఉన్నాం? అనేకులకు ఇక్కడికి వచ్చినప్పుడే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు. వెళ్ళారు అని అంటే ఏం ఉండదండి. దేవుని కొరకు పని చేయాలని కానీ, దేవుని యొక్క సత్యాన్ని భూమి మీద ప్రతిష్ఠించడానికి మనం పోరాడాలని కానీ, దేవుని పక్షంగా నిలబడాలని కానీ ఇటు ఆలోచనలు ఉండవండి. ఏ పనికి పోవాలా, ఏమి సంపాదించుకోవాలా, ఎంత సంపాదించుకోవాలా, ఎంత దాచుకోవాలి, ఎంత తినాలి, ఈ ఎస్టిమేషన్స్ తోటే వెళ్ళిపోతుంటుంది బ్రతుకు అనేకులకు. దేవుని గురించినటువంటి తలంపులు, దేవుని గురించినటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఆయన నేర్పించినటువంటి జ్ఞానం ఎలాంటిది అని అంటే చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం. క్రీస్తు ప్రభు అపోస్తులకు నేర్పించి అపోస్తుల బోధగా స్థిరపరచబడినటువంటి వాక్యము ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. అపోస్తులకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. ఉన్నారా? దేవుని వాక్యానికి విరోధులు ఉన్నారా? ఉంటారు కాబట్టే ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని యొక్క సత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కాబట్టే ప్రభు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు? వీ హ్యావ్ టు థింక్. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు వాళ్ళు? అపోస్తలులకు విరోధులు ఎవరు? ది అపోజల్స్ వర్ ట్రైన్డ్ ఎట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద తర్ఫీదు పొందినటువంటి వారు దైవజ్ఞానంలో. మీకు అర్థమవుతుందా? అటువంటి ప్రభు పాదాల యొద్దే దైవజ్ఞాన అభ్యాసము జరిగించినటువంటి అపోస్తులకు విరోధులు ఉంటారట. ఆ అపోస్తుల బోధను ఎదురాడేటటువంటి వారు ఉంటారట. అపోస్తుల యొక్క బోధన కాదు అనేటటువంటి వారు ఉంటారట. నువ్వు నిజంగా అపోస్తుల బోధ పక్షంగా నిలబడగోరితే, ఏదైతే తండ్రి యొద్ద నుంచి పట్టుకొచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడో, వారికి అపోస్తులను పేరు పెట్టి భూ దిగంతముల వరకు ఆ సత్యాన్ని ప్రకటించమని వారిని పంపించాడో, ఇక అది తప్ప వేరొక బోధ లేదు. అదే బోధను విని నేర్చుకుని నడుచుకుంటున్నటువంటి మనం దాని పక్షంగా పోరాడాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ తప్పించుకు తిరగటానికి ఇష్టపడుతూ ఉన్నామా? పోరాడుతున్నామా? ఏమండి? మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అంటే క్రీస్తు సంఘము బోధించే బోధ ఎలాంటిది? ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించేటప్పుడు నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ దెమ్.
బైబిల్ సత్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించేటప్పుడు ఎవ్వడూ వారి ముందు నిలబడటానికి అవకాశం లేదు. కాకపోతే క్రీస్తు సంఘ సువార్థికులైనటువంటి వారు కూడా ఈ దేవుని యొక్క సత్యాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదో చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మేమే కనుగొన్నాం, ఈ సత్యం మాకే తెలుసు, ఈ సత్యాన్ని క్రీస్తు సంఘాలలో ప్రపంచవ్యాప్తంగా మా ద్వారానే అది ప్రబలం చేసుకోవాలి. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి హృదయాలతోటి మనసులతోటి అనేకులు ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని అటు ఇటు తిప్పేస్తున్నారు. క్రీస్తు సంఘ సువార్థికులు అయినటువంటి వాళ్ళే. ముఖ్యంగా దైవత్వాన్ని గురించి, తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయినటువంటి క్రీస్తుకు ఉన్నటువంటి తేడా ఏంటో పూర్తిగా అవగాహన ఉండట్లేదు. తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలని ఒకడు అంటాడు. అలా కాదు, దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురిని ఆరాధించాలని ఒకడు అంటాడు. అది క్రీస్తు సంఘం అంటారు. కానీ వాక్యం ఏం మాట్లాడుతుంది? విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలనేది గ్రంథం మాట్లాడేది. ఒకే బోధ వింటే ఒకే విశ్వాసం, విశ్వాసం ఒక్కటే అనేటటువంటిది గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఒకే బోధ వినేటప్పుడు ఒకే విశ్వాసం. ఉన్నటువంటి లక్షల మత శాఖల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క బోధ కాబట్టి వారి వారి విశ్వాస విధానాలు వేరు వేరు. ఎన్ని బోధలు ఉన్నాయో అన్ని విశ్వాసాలు ఉన్నాయి. అన్ని విశ్వాసాలు ఉంటే విశ్వాసం ఒక్కటే అని తెలియజేసే ఈ గ్రంథం యొక్క మాటకు విలువలేదు. విశ్వాసం ఒక్కటే అని చెప్పేటటువంటి ఈ గ్రంథం యొక్క మాటకు విలువలేదు. ఈ గలిబిలంతటికి గల కారణం సాతాను. మేము సత్యమని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా వారిని కూడా ఏదో విధంగా ఆ సత్యంలో నుంచి తప్పించేయాలి, తను స్వాధీనపరుచుకోవాలి, తన వశం చేసుకోవాలి. తన రాజ్యంలో ఉన్నటువంటి వారు సువార్తను విని ఏం చేశారు? అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని విడిచిపెట్టి దేవుడు ప్రేమించినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులు అయిపోయారు. వాళ్ళని మరలా ఏం చేయాలి? వెనక్కి తెచ్చుకోవాలి. వాడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో క్రీస్తు సంఘ సువార్థికులము అన్నటువంటి వారు చిక్కుబడిపోతున్నారు, క్రీస్తు సంఘ సభ్యులము అన్నటువంటి వారు చిక్కుబడిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సాతాను యొక్క ఎత్తుగడల్లో. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ విరోధులందరూ శిష్యులతోటి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. కనుక మనం ఎలాగూ నేర్చుకోవాలో ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాగ దేవుడు మాట్లాడుతూ ఉంటే, ప్రభు మాట్లాడుతూ ఉంటే సంఘము నిర్వహించే అన్ని కార్యక్రమాలకి హాజరు కాలేకపోవటం, కొన్ని కార్యక్రమాలకు హాజరవటం, కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోవటం, ఆ హాజరు ఏదైనా ఈ శరీర సంబంధమైనటువంటి అవసరతలను బట్టి ఏదో టైంకి వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది. అంత నిర్లక్ష్యము, అంత నిర్లిప్తత క్రైస్తవ జీవన విధానంలో కుదరదండి. క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శరీరానికి వెలుపల ఉండి క్రైస్తవులు అనే పిలువబట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే క్రైస్తవులు. మీకు అర్థమవుతుందా అండి?
అంటే దైవ జ్ఞాన అభ్యాసంలో మనం ఎంత సాధన చేయాలి? దట్ వాజ్ ది పార్ట్ ఆఫ్ ద గాడ్లీనెస్. దైవభక్తిలో భాగం దేవుని యొక్క వాక్యం విషయంలో సాధకం చేయటం అనేటటువంటిది. రెండవ దానికి వస్తున్నాను. 98వ వచనం, 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. పైనేమో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అన్నాడు భక్తుడు. 99వ వచనములో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఏదో చదివేసి విడిచిపెట్టేస్తే కుదరదు. చదవమని ఊరిగా గోజాడుతున్నాడు కాబట్టి ఏదో ఒక అధ్యాయం తీసుకుని నాకు నచ్చినన్ని వచనాలు చదివేసి పక్కన పెట్టేసి అమ్మయ్య ఇవాళ బైబిల్ పఠనం అయిపోయింది అని అనుకునేటంత తేలిగ్గా ఉండదు. ఏం చేయమంటున్నాడు? ధ్యానించమంటున్నాడు. యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఎంతవరకు అనంటే నువ్వు ఏదైతే చదువుతున్నావో, ఏదైతే ధ్యానిస్తున్నావో, ఏదైతే నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామో అదంతయు నీ మనసులోనికి రావాలి, నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయం అనే మెత్తని పలక మీద వ్రాయబడేటట్టుగా సాధన చేయాలి. ఏదో చదివేశానంటే కుదరదు. ఎంత సమయాన్ని ఇస్తున్నాం? 24 గంటల ఆయుష్ దేవుడిస్తే దైవజ్ఞాన అభ్యాసానికి కానీ దేవునికి ప్రార్థన చేయటానికి కానీ ఎంత సమయాన్ని ఇస్తున్నాం? మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. శాసనం ఇట్ విల్ నెవర్ చేంజ్. ఇంకా అది మార్చబడేటటువంటిది కాదు, మార్చబడేటటువంటిది కాదు. శాసనం, దేవుని యొక్క శాసనం ఇక మార్చబడుతుంది. నోట్లోంచి వచ్చినటువంటి మాటను మార్చలేక బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించేశాడు హేరోదు. నోట్లోంచి వచ్చినటువంటి మాటను మార్చలేక. అలాగే మాదీయ రాజు అయినటువంటి దర్యావేషు తాను పెట్టినటువంటి సంతకానికి విరుద్ధంగా ఏమీ చేయలేక దానియేలును పట్టుకెళ్ళి సింహాన బోన్లో పడేశాడు. ఏడుస్తూ కూర్చున్నాడు. తెల్లవారక ముందే 3-4 ఆ ప్రాంతానికే వెళ్ళి, జీవముగల దేవుని సేవకుడివైన దానియేలు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను రక్షించేనా? రాజు చిరంజీవి అయ్యాక హీ నెవర్ ఎక్స్పెక్ట్, అది ఊహించుండడు. సింహాల బోన్లో పడేశారు. అప్పటికే 10 రోజులు బట్టి 8 రోజులు బట్టి తిండి లేకుండా నకనకలాడుతున్నటువంటి సింహాలు, దుమ్ములు కూడా మిగలకుండా, బోన్స్ కూడా మిగలకుండా తినేయాలి. శాసనం మార్చబడదండి. హామాను యొక్క ప్రలోభం మేరకు పారసిక రాజు అయినటువంటి అహశ్వరోసు చట్టం చేసేసాడు. తన యొక్క 127 సంస్థానాలకి తాకీదులు పంపించేశాడు. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ సంహరించేయటానికి రంగం అంతా సిద్ధమైపోయింది. ఎస్తేరు యొక్క ప్రయత్నంలో మొర్దెకై మూలంగా ఏం జరిగింది? యూదులు రక్షింపబడ్డారు. చట్టాన్ని తీసివేయటానికి వీలు లేదు. సంతకం చేసి రాజముద్రిక పడిన తర్వాత ఇక దాన్ని మార్చడానికి అవకాశం ఉండదండి. ఇదే ఇశ్రాయేలు జాతీయ రాజ్యానికి పాత నిబంధన మోషే ధర్మశాస్త్రము శాసనమైతే, ఈనాడు దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు ప్రభు చేత పరిపాలింపబడుతున్నటువంటి క్రీస్తు సంఘానికి క్రొత్త నిబంధన శాసనం, రాజ్యాంగ చట్టం. ఎంతవరకు అనుసరిస్తున్నాం? వచ్చి కూర్చుండి వెళ్ళిపోతే ఆ రాజ్యానికి చెందిన వారమై ఉండం.
దానికి రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడేటటువంటి వారమై ఉండం. అనేకులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండటానికే కోరుకుంటున్నారు తప్ప క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడి నడుచుకోవటానికి ప్రయత్నం చేయట్లేదండి. దైవభక్తి విషయంలో సాధకం. అప్పుడు ఏం జరుగుతుంది అంటాడు? కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అక్కడేమో నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయను. ఏవి? దేవుని యొక్క ఆజ్ఞలు. అలాగే ఇక్కడ దేవుని యొక్క శాసనములు నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కాదు. వాస్తవానికి అసాధ్యం అది. కానీ వినేవారి యొక్క ప్రయత్నం ఎలా ఉండాలి అని అంటే ఆ రేంజ్లో ఉండాలి. ఏ రేంజ్లో? నా సువార్థికుడు, నా బోధకుడు ఎంత లోతుకెళ్ళైతే దేవుని యొక్క వాక్యాన్ని మాకు బోధిస్తూ ఉన్నాడో, నేర్పించడానికి కృషి చేస్తున్నాడో, దానికి మించి వెళ్ళటం అంటే ఎంత సాధన చేయాలో చూడండి. ఏమన్నా సహోదరులు అర్థమవుతుందా? ఏమో తలలో పోగట్లేదు, నోట్లోని మాట రావట్లేదు. ఏం చేతనంటే సంఖలో పెట్టుకు తిరగటానికే మనం చూస్తున్నాం కాబట్టి ఇక నోట్లోంచి మాట రాదు, తలలు కూడా పోగం. దైవభక్తి విషయంలో సాధకం. ముఖాలు కలదెప్పిపోతుంటాయి. ఏం చేత? వాక్యానికి మనకి సంబంధం లేని బ్రతుకులు బ్రతికేస్తున్నాం కాబట్టి ముఖాలు కళావిహీనం అయిపోతాయి, మాడిపోతాయి. మీకు అర్థమవుతుందా అండి? నిజానికి చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం క్రీస్తు ప్రభువే మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసారా అండి? 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలు. ఇది క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట. ఎంత సాధన చేస్తున్నాం? మీకు అర్థమవుతుందా అండి? దేవుని యొక్క వాక్యం విషయంలో మనం సాధన చేసేది ఎంత? దేవుని వాక్యంలో మనం చేసే సాధనే దైవభక్తి విషయంలో మనం చేసేటటువంటి సాధన. దేవుని వాక్యాన్ని విస్మరించి భక్తి విషయంలో సాధన చేయటం అనేటటువంటిది జరిగే పని కాదు. మేము భక్తి పరులు అనటానికి భౌతిక లోకంలో రూపాలు మారుతాయి, రకరకాల అలంకరణలు వస్తాయి ముఖంలోనికి, డ్రెస్ కోడ్ కూడా మారుతుంది కొన్ని రోజుల పాటు. ఏం చేద్దామంటే మేము భక్తి పరులు అని చెప్పుకోవటానికి. ఇది భౌతిక రూపం మార్చబడటం కాదు క్రైస్తవ దైవభక్తి. నీ ఆంతర్యం మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. నిత్యము క్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడుతూ ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? ఎంత సాధకం చేస్తున్నాం ఏమండి? దేవుని వాక్యం విషయంలో సాధకమే, దైవభక్తి విషయంలో సాధకం. దేవుని వాక్యాన్ని కాదు అని దైవభక్తి విషయంలో నేను సాధన చేస్తున్నానని చెప్పుకోవటానికి ప్రయత్నించకూడదు. వాక్యం లేకుండా ఎలా సాధన చేస్తారు? ఎలా చేస్తారండి సహోదరులు? ఏమా సహోదరులు, ఎలా భక్తి పరులు అవుతారు? చెప్పుకోవచ్చు మేము భక్తి పరులు, విశ్వాసులం అని, కానీ దానికి తగినటువంటిది ఏమీ ఆ బ్రతుకుల్లో కనిపించదు. మాటల్లో కానీ క్రియల్లో కానీ ఆ దైవభక్తి పూరితమైనటువంటి జీవన విధానం ఎక్కడ కనిపించదు. మీకు అర్థమవుతుందా అండి? ఎలాగూ అని ఎందుకు అని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మీకు గతంలో బోధించినటువంటి విషయాలే.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎన్ని సంవత్సరాలు బట్టి నా దగ్గర వాక్యాన్ని వింటున్నారు? ఎన్ని దశాబ్దాలు బట్టి నా దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోవటానికి కావాల్సినటువంటి మాదిరి నా దగ్గర ఏమైనా మీకు కనిపిస్తుందా? ఎవరైనా ఆ విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరైనా ఉన్నారా? బ్రదరు, ఈ విషయంలో మీరు మాకు తగిన మాదిరిని ఇవ్వలేకపోతున్నారు అని పోయి నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారా? ఏంటి దైవభక్తి విషయంలో మనం చేసేటటువంటి సాధన? అంచేతనే 17వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. అంటే ఏంటన్నమాట? ఎవాంజలిస్ట్ మీన్స్ he is always practicing what he is teaching. ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దాన్ని తన జీవితంలో సాధకం చేసి తన జీవితాన్ని మాదిరిగా అందించేటటువంటి వాడే సువార్థికుడు. కేవలం బోధలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి వాడు సువార్థికుడు, దైవజనుడు కాడు. దైవజనుడు కాడు. ధనార్జనే ధనాపేక్షే దుర్లాభాపేక్ష ధ్యేయంగా కలిగి సువార్త పనిచేస్తూ రకరకాల వంకర మార్గాలకు పోయేటటువంటి వారిని చూస్తూ ఉంటారు. ఆ ధనం కొరకు రకరకాల సువార్త ప్రకటనే కాక వేరే 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 ప్రయత్నాలు చేసేటటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం. సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే జీవించాలి. దేవుడు ఏం పెడితే దాన్నే తినాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి సువార్తికుడు బోధించే బోధే అతని యొక్క జీవితమై ఉండాలి. అతడు క్రీస్తునందు, తిమోతి క్రీస్తునందు నేను నడుచుకునే విధమును 17వ వచనంలో అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును. రెండు ఒకటై ఉన్నవాడే దేవుని సేవకు పనిచేస్తాడు. వాడు సువార్థికుడు అనబట్టానికి దైవజనుడు అనబట్టానికి సరిపోతాడు. అంచేతనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఫిలిప్పీ పట్టణంలోని క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. కోడిగుడ్డుకి వెంట్రుకలు లాగమంటే అమోఘమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించేస్తారు. సువార్తికుని యొక్క బోధను విమర్శించమంటే ఎన్ని కోణాల్లోంచి విమర్శిస్తే ఎంత బలంగా ఉంటుందో ఆ విమర్శ, అన్ని రకాలుగాను విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటంటే
కానీ సువార్తికుని యొక్క మాదిరిని అనుసరించే వాళ్ళు ఒక్కరైనా ఉంటే వారిని అనుసరించి జీవించటం, ఎవరిని అనుసరించటం? సువార్తికుని అనుసరించటం. సువార్తికుని అనుసరించటం క్రీస్తు ప్రభువును అనుసరించటం. క్రీస్తు ప్రభువును అనుసరించి జీవించేవాడు ఆటోమేటిక్గా దేవుని పోలి నడుచుకుంటాడు. దేవుని పోలి నడుచుకుంటాడు. అది లింకు. కాదు అంటే రావచ్చు సాయంకాలం, మీతో మాట్లాడటానికి మేము వస్తున్నామండి అని మీరు ఎవరైనా సరే ఫోన్ చేసి మేము రావాలనుకున్నా ఏ టైంకి రమ్మంటారని అడిగితే మీ కుర్చీలు వేసి సిద్ధంగా ఉంటారు. మనం మాట్లాడదాం. మీ అభిప్రాయాలతోటి, మీ ఉద్దేశాలతోటి, మీరు అనుకునే దానితో నాకు సంబంధం లేదు. వెర్స్ టు వెర్స్. నేర్చుకోవాలండి. బోధకులకు మించినటువంటి జ్ఞానం అంటాడు. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము, అంటే మనం ఎలా సాధన చేయాలి అంటున్నానండి నేను. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే ఎలాంటి, ఇప్పుడు 11వ వాటి ఉంది కొరింథీ పత్రిక, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్టు మీరు నన్ను పోలి అంటే సువార్తికుడుగా లేకపోతే అపోస్తలుడిగా క్రీస్తును పోలి ఎలా నడుచుకుంటున్నాడు? ఆ క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ఆ పౌలును పోలి సంఘ సభ్యులు నడుచుకుంటే ఎలాగో క్రీస్తును పోలి నడుచుకున్నవారు అవుతారు. ఎలాంటి కృషి జరగాలి, ఎలాగూ ప్రయాసపడాలి. వచ్చి కూర్చుండి ఆమెను అనుకుని వెళ్ళిపోయేటటువంటిది క్రీస్తు సంఘ సభ్యత్వం కాదు. దేవుని రాజ్య పౌరసత్వం కాదు. అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం కాదు. ఒకవేళ మేము క్రైస్తవులం అని చెప్పుకోవటానికి సాహసించవచ్చు, క్రీస్తు సంఘ సభ్యులమని, దేవుని యొక్క రాజ్య పౌరులమని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అంగీకరిస్తాడా? నేను అలా చెప్పుకునేటటువంటి నా జీవితాన్ని నా దేవుడు నన్ను అంగీకరిస్తాడా? నేను చూసుకోవాలక్కర్లేదా? సువార్తికుని యొక్క అడుగు వేసి నడవటానికి చేతగానటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క అడుగులు అడుగేసుకుని ఎలా నడుస్తారు? ఎలా నడుస్తారండి? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ఎలా నడుస్తాం? సువార్తికుని యొక్క అడుగు వేయకుండా క్రీస్తు ప్రభు యొక్క అడుగు వేసుకుంటూ ఎలా వెళతాం? ఆయన అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ ఎలా వెళతాం? అండి? ఎలా వెళతాం చెప్పండి. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. 100వ వచనం, 119వ కీర్తన 100వ వచనం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇదే మార్గంలో కొనసాగేటటువంటి వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళు విశేషంగా దైవ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తారు. వాళ్ళ వయసులో వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవిత అనుభవాన్ని ఈ వాక్యానికి జోడిస్తారు. వారి జీవిత అనుభవం మేరకు లేఖనాలను మనతోటి అంటే సాధన చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో లేదో. మరి వయసులు పెరుగుతున్నాయి. యవ్వనులు తండ్రులు తల్లులయ్యారు. తండ్రులు తల్లులైన వారు రేపొద్దున పెళ్ళిళ్ళు చేస్తే అత్తమామలు అవుతారు. వాళ్ళకి పిల్లలు పుడితే తాతలు, అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు అయిపోతారు భవిష్యత్తులో. కానీ దానికి తగినటువంటి దైవజ్ఞాన సముపార్జన అనేటటువంటిది చేసి ఆ విధంగా జీవితాలు నడిపించుకోవటం అనేటటువంటిది జరుగుతుందా? ఏమంటాడు? నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఉంటుందా? ఆ కోణంలో మనం ప్రయత్నం చేస్తున్నామా? మీకు అర్థమవుతుందా అండి? అంచేత నేను 101వ వచనంలో, అంటే
119వ కీర్తన 11వ వచనంలో ఏదైతే చదివామో అటువంటి భావాన్ని ఇక్కడ ఇస్తాడు 101వ వచనంలో. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. దుష్ట మార్గములన్నిటిలో నుండి పాపాలు, దుష్ట మార్గాలు అని అంటే పాపాలు. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. దైవభక్తి విషయంలో సాధన, దైవభక్తి విషయంలో సాధన. ఇక్కడేమంటాడు? నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు అంటే దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదాలు తొలగించుకుంటేనే నేను నీ వాక్యాన్ని అనుసరించడం జరుగుతుంది. రెండు పరస్పరం. ఏంటండి? కనుక మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. దైవభక్తి విషయంలో సాధకం. దేవుని వాక్యం లేకుండా సాధకము అనేటటువంటిది కుదరదు. నా శత్రువులందరికంటే నాకేముంది? ఒకసారి చదువుతాను. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయను. ఏవి? దేవుని యొక్క ఆజ్ఞలు. అలాగే నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. దేన్ని బట్టి? దేవుని యొక్క శాసనాలను ధ్యానించటాన్ని బట్టి. అలాగే వృద్ధుల కంటే జీవితానుభవంలో దైవజ్ఞాన విషయంలో అధిక అనుభవం కలిగినటువంటి వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం గలదు. ఎందుచేతనంటే నేను నీ ఉపదేశాల మీదనే లక్ష్యం ఉంచి ఉన్నాను. ఆలోచన చేయండి. దైవభక్తి విషయంలో సాధకం. నెక్స్ట్ మనస్సాక్షి విషయంలో సాధకం వచ్చే వారం చూద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ హెచ్చరికను నేను ముగిస్తూ ఉన్నాను.